అనుకున్నా ఏండి, మరీ సీరియస్గా ఉంటారేటండి, కొద్దిగా సంతోషంగా అండి. వినబడుతుందా? మన దేవుడు వీడియోకి పెట్టిన టైటిల్ చెప్పేసి గెలిచేద్దాం అనుకుంటారు. ఏసు రక్తమే జై. ఓకే, సో మంచిదే, మీకు గుర్తున్న దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. సో అందులోనే కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ 5 మెసేజ్లు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో 30వ వచనంలో, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోని త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఎక్కడ ఏడుపుయు పండ్లు కొరుకుట ఉంటుంది? ఏమండి? ఏమైంది? ఎక్కడండి? మీరు మాట్లాడితే నాకు మాట్లాడ బుద్ధి వేస్తుంది అండి. పక్కా? లేదు, నిజమే. ఇదేమో మార్చే ప్రాసెస్ ఏమి కాదు. అంటే పట్ట పళ్ళు కొరకడం, ఈ ఏడవడం అనేది కాదు. అది నరకమే. మళ్ళీ నేను మార్చేస్తానేమో అని మీరు భయపడుతున్నారు. కాదు, అది నరకమే. సరే, ఈ దాసుని, పనికి మాలిన దాసుని అక్కడ వేసేయమన్నాడు కదా. ఇందుకీ నరకంలో ఎవరు పడవేయబడతారు? ఏం చేసేవారు? పాపము. ఓకే, పాపము చేసేవారు. పక్క పాపము చేశారండి. ఏ పాపము? ఏదో మీకు తోచింది చెప్పండి. ఏ పాపము? ఏ దేవుడి ఆజ్ఞను గైకొనకపోతే అది పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమునకు జీతము మరణము. ఓకే, మరలా ఏ పాపము? అరే మీ వర్షంలో చెప్పండి. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతామా అక్కడికి? వెళ్ళమా? పోనీ ఏ పాపము చేసిన వారు నరకంలో ఉంటారు? పోనీ అదైనా తెలియదా? ఏ పాపం సార్? అయ్యో, ఇంత ప్రయాసపడింది. అబద్ధము. ఓకే, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇంకా ఒక్కొక్కటి అలా చెప్పండి. దూషించడం, ఏదో ఒకటి చెప్పండి. అలా పాపము చేసిన ప్రతి ఒక్కరూ ప్రకటన గ్రంథంలో 21:8 కదా, అదే చూస్తాం కదా. పిరికివారును, అవిశ్వాసులను, ఇది 2వ మరణము అని ఉంది. ఎవరెవరు వెళ్తారు అనేది క్లియర్గా అక్కడ చిట్టా ఇచ్చేశాడు. మనం కొన్ని అనుకున్నాం. పాపం చేసిన వారు, అబద్ధం ఆడేవారు, దొంగతనం చేసేవారు, నరహత్య చేసేవారు, ఇంకొకటి వ్యభిచారం చేసేవారు, ఇంకొకటి చేసేవారు ఖచ్చితంగా నరకంలో వేస్తారు. కానీ ఎందుకు మనకు భయం లేదు తెలుసా? ఎందుకు ఇన్ని చెబుతున్నా సరే భయం లేదు తెలుసా? నరకం ఉందో లేదో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎందుకే నరకం ఉందా? నరకం ఉందని ఎలా చెప్పేస్తారు? నరకం ఉందని ఎలా చెప్పేస్తామండి? అవి ఉందో లేదో తెలియదు. ఇక్కడి వరకు చక్కగా ఉన్నామా లేదా, ఆశీర్వదించబడ్డామా లేదా, తిన్నామా లేదా, సుఖించమా లేదా కదా కావాలి ఇక్కడ. అందుకే కదా ప్రతి ఒక్కరిలో నిజంగా నరకం ఉంది అంటే, నరకం ఎలాగ ఉంటుందంట? అగ్ని ఆరదు, అక్కడ ఏడవడం తప్ప ఇంకా కాలిపోతే 5 నిమిషాల్లో కాలిపోద్ది కదా. ఇప్పుడు శవాన్ని కాల్చడానికి మిషన్ వచ్చి కరెంట్ కదా, ఇలాగెళ్తే అలా బూడిది వచ్చేస్తుంది, కుండలో వేసి తీసుకెళ్ళిపోవచ్చు కదా. మరి అంత సింపుల్గా కాలిపోతే నరకం ఎలా అవుద్ది కదా.
బాడీ ఇలా కాలుతూనే ఉంటుంది, పటపట పటపట పట కొరవడం తప్ప ఇంకేం ఉండదు, ఏడవడం తప్ప ఇంక ఒక్కసారి పడిన తర్వాత మరలా తిరిగి రావడానికి ఛాన్సే లేదు. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన నరకాన్ని గురించి చాలామంది చెబుతున్నారు, మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఎంతకీ ఉందో లేదో ఆవిడికి తెలుసు. అది ఉంది అని తెలిసి భయపడతాం కదా. వీళ్ళకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫైనల్ ఎగ్జామ్లోనికి ఏడైనా 10th క్లాస్ కాబట్టి ఇప్పుడే ప్రేయర్ చేయండి ఫాస్ట్ గారు అని వెళ్ళారు ఆయన. శబ్దం ఎగ్జామ్ హాల్లోనికి వెళ్ళిన తర్వాత కదా భయం వేస్తుంటుంది. ఎందుకని అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడే ఒకవేళ సరిగ్గా చదవలేదు అనుకోండి, అమ్మో ఏం చేయాలా, ఎలా చేయాలా, ఇటు చేయాలా అనేది భయం వేస్తుంది కదా. ఉంది అని తెలిసింది కాబట్టి భయం వేస్తుంది. లేదు అంటే ఎందుకని మనకు భయం లేదంటే అంత విచ్చలవిడిగా ఎందుకు టైంకి రాలేకపోతున్నాం, ఎందుకు భయంతో మనం ఉండలేకపోతున్నాము అని అంటే కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు క్రిస్మస్లో ఉన్న ఉత్సవము ఇప్పుడు ఎందుకు తగ్గిపోయిందంటే దేవుని భయం లేదు కాబట్టి. దేవుని భయం లేదు ఎందుకు అని అంటే ఒక నరకం ఉంది అనే సంగతి మనకి ఇంకా మెదడులకి విన్నాం అంతే, కానీ ఇంకా అర్థం కాలేదు, ఇంకా అర్థము కాలేదు. అందుకే ఆ భయం లేదు మనకి. రాత్రిపూట అలా వెళ్ళేటప్పుడు చెట్టు నుంచి సౌండ్ వస్తుంది అనగానే స్తోత్రం 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 అని పాటలు రాదు. ఏసు రక్తమే ఏసు రక్తం అక్కడ దాటి వరకు ఎందుకని అక్కడ ఉందో లేదో తెలియదు, కానీ మన విశ్వాసం ఏంటి? ఆ చెట్టు దగ్గర ఏదో ఒకటి, అందుకే ఆరాధన స్టార్ట్ అవుద్ది అక్కడికి వెళ్ళగానే. మరి మిగతా హైవే అంతా ఆరాధన ఎక్కడికి వెళ్ళిందంటే లేదు. ఎక్కడమ్మా? కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది, మన నమ్మకాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది. ఎందుకు భయం లేదు రండి అంటే పాస్టర్ గారు అవ్వలేదండి అని ఎందుకు అంటున్నాము అని అంటే ఇంకా భయం లేదు. ఇంకా భయం లేదంటే ఇంకా అర్థం కాలేదు ఏంటి అనేది. చెప్పనా? ఉందో లేదో చెప్పనా? ఎవడో చెబితే మనం ఎందుకు నమ్ముతాం? ఎవడో చెబితే మనం నమ్మం. కానీ ఎవరు చెప్పారు తెలుసా? నేను చెప్తాను. నా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను స్త్రీ సంతానంగా వస్తానని ఆదికాండంలో చెప్పాడు. స్త్రీ సంతానంగా వచ్చాడా రాలేదా? నేను ఫలానా దేశంలో పుడతాను, యెరూషలేములో పుడతానని చెప్పాడు. యెరూషలేములో పుట్టాడా లేదా? బెత్లెహేం గ్రామంలో పుడతానని చెప్పాడు. బెత్లెహేం గ్రామంలో పుట్టాడా లేదా? యూదా వంశంలో పుడతానని చెప్పాడు. యూదా వంశంలో పుట్టాడా లేదా? నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తానని చెప్పాడు. తిరిగి లేచాడా లేదా? చావునే చంపి సమాధిని ఓడించి మృత్యునే గెలిచి పునరుద్ధుడే లేచాడా లేదా? లేచి 40వ దినాన ఆయన ఆరోహణమైతూ మరలా తిరిగి వస్తానని చెప్పాడా లేదా? ఇవన్నీ జరిగింది అని అంటే ఇంకా మరలా తిరిగి వస్తాననేది కూడా రైటే కదా? రైటా కదా? అది జరగకపోతే ఇది కాదు అని చెప్పడానికి ఎవరు చెప్పారంటే, ఎవరైతే రాకముందు నేను ఇలాగ వస్తానని చెప్పాడు, ఎక్కడైతే ఏ దేశంలో పుడతాననేసి ఎవడైనా సరే చెప్పి పుడతాడా? అలా చెప్పి పుట్టినవాడు నీ దేవుడు ఒక్కడే కదా, నీ యేసయ్య ఒక్కడే కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే నరకం ఉందని చెప్పాడు కదా. ధనవంతుడు లాజరు చనిపోయిన సందర్భాన్ని ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు చెప్పింది కదా. నరకంలో పడిన తర్వాత ధనవంతుడు చెబుతున్న మాట, అయ్యా ఇందులో నుంచి అందులోకి వెళ్ళలేరా, అందులో నుంచి ఇందులోనికి రాలేరా? అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు కదా, ఈ లాజర్ని పంపిస్తే వారు రక్షణ అనుభవంలోనికి వస్తారు, ఇక్కడికి వారు రాకూడదు అని ఎప్పుడు గుర్తు వచ్చింది అని అంటే నరకంలో పడిన తర్వాత, పాతాళంలో పడిన తర్వాత కదా. ఇది పాతాళం ఉందని చెప్పింది ఎవరు? నీ దేవుడే కదా, నీ యేసయ్యే కదా. ఆయన చెప్పి చేశాడు కదా, ఏదైతే చెప్పాడు ఖచ్చితంగా ఆయన చేశాడు కదా. ఆ చేసిన దేవుడే నరకం ఉందని చెప్పాడు కదా. ఆ నరకాన్ని తప్పించడానికి నేను దిగి వచ్చానని చెప్పాడు కదా. అందు నిమిత్తం నిన్ను విమోచించడానికే ఆ శిలువలో మరణించానని చెప్పాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అది తప్పించడానికి ఆయన మరణిస్తే ఇంకా తప్పించబడాలనే యాతన మనలో లేకపోవడమే బాధాకరం. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఆ చెడ్డ దాసుని, పనికి మాలిన దాసుని కాలు చేతులు బంధించి వెలుపల చీకటిలో పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అన్న మాట మనం చూస్తాం కదా. ఇంతకీ ఏ దాసుడు? మనం ధ్యానం చేసింది లూకా సువార్త 19వ అధ్యాయం కదా.
మనం ఇప్పుడు చదువుకున్నది మత్తయి సువార్త 25వ అధ్యాయం కదా. మనం గడిచిన దినాల్లో ధ్యానం చేసింది ఏంటి? లూకా సువార్త 19వ అధ్యాయం. మీరు చూస్తారు దాని పని అదే కదా. 21వ వచనం చదువుతాం. నువ్వు పెట్టని దానిని ఎత్తువాడు, విత్తని దానిని కోయవాడు కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలులో కట్టి ఉంచి తిని అన్నమాట కదా. ఇదే కదా మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఈరోజు చదువుకున్నామేంటి కదా. మరి అది ఎవరి గురించి మాట్లాడుతున్నమాట? చెడ్డ దాసుడే, మంచి దాసుడే చెప్పండి. చెడ్డ దాసుడే ఎవరి గురించి అంటే ఈ దాసుడి గురించే. పోనీ 24వ వచనం చదువుతారా మీరు? మత్తయి సువార్త 25:24 చదువుతారా? అయ్యా ఓకే, ప్రభు నామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం. అది ఇది ఒకటేనా అండి? లూకా సువార్తలో నరకంలో పడవేయబడండి, వెలుపల చీకట్లో పడవేయబడండి అన్న మాట ఉండదు. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని వాక్యం మీకు లభించును అన్నమాట మనం యెషయా గ్రంథంలో చూస్తాం. ఈ 4 సువార్త మీరు చదివితేనే ఒక సెంటెన్స్ తయారవుద్ది. మత్తయి సువార్తలో లేనిది మార్కు సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో లేనిది లూకా సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో లేనిది యోహాను సువార్తలో ఉంటుంది. ఈ 4 కలిపితేనే ఒక సెంటెన్స్ అవుద్ది, మనకు ఒక అర్థం వస్తుంది. అక్కడ నరకంలో పడవేయబడండి అనేసి లూకా సువార్తలో లేదు, అదే ఫిక్స్ అయిపోకూడదు. కానీ మత్తయి సువార్తలో అంటాడు ఈ చెడ్డ దాసుని, ఈ పనికి మారిన దాసుని ఎక్కడ వేసేయండి? వెలుపల చీకట్లో వేసేయండి, కాలు చేతులు బంధించి వేసేయండి, అక్కడ పండ్లు కొరుకుట ఏడుపును ఉంటుంది అన్నమాట. ఇతడు ఏ తప్పు చేశాడని ఇందాక ఏ బాబు చెప్పారు కదా, ఆజ్ఞాతిక్రమమే అని మాట. పాపం ఏంటి, ఇంకా వ్యభిచారం అని, ఇంకొకటి ఏంటి అబద్ధం అని, ఇంకొకటి ఏంటి దొంగతనం అండి, ఇంకొకటి ఏంటి నరహత్య అని, ఇంకో వేరే వేరే చాలా చెప్పారు కదా. ఇతడు ఏం చేశాడని మనకి ధీమా ఏంటో తెలుసా? మనకి ధీమా ఏంటో తెలుసా? నేను ఏ తప్పుదమ్ము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ అబద్ధము చెప్పలేదు, ఏ నరహత్య చేయలేదు, ఏ దొంగతనము చేయలేదు, అన్నీ విడిచిపెట్టేశాను. కాబట్టి నాకు రిజర్వేషన్ అయిపోయింది, అక్కడికి నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను, నాకు సీట్ అక్కడ ఉంది, ఎర్రబస్సుకునే ఏటేసినట్టు అనుకుంటాం కదా. అదే కదా ధీమా మనకి. అందుకే కదా భయం లేదు. ఏ తప్పుదమ్ము చేస్తున్నాను, ఏ పాపం మీరు చేశారా? లేదు కదా. ఏ తప్పిదము చేయట్లేదు కాబట్టి ఇంకా తిరుగులేదు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను ఒక ధీమాతో బ్రతికేస్తున్నాం. కాబట్టి ఇంకా మనకు సమయానికి రావడం కానీ, ఇంకా భయముతో వణుకుతో దేవుని వాక్యాన్ని వినడం కానీ లేదు. అందుకే ఇప్పుడు మీరే చెప్పండి, ఇన్ని పాపాలు చేస్తే నరకానికి వెళ్ళిపోతారని మీరే చెప్పారు కదా. ఇతడు ఏ తప్పు చేశాడు? యేసయ్య ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడతాడు తెలుసా, ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడతాడు. మీరు ప్రకటన గ్రంథం తీస్తారా? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి వ్రాస్తున్నాడు కదా. 7 సంఘాల గురించి వ్రాసినప్పుడు కొన్ని సంఘాల్లో తప్పు ఒప్పులు ఉంటాయి, కొన్ని సంఘాల్లో తప్పు ఒప్పులు ఉంటాయి. ఏ తప్పు లేని సంఘం ఏదంటే ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘము? ఫిలదెల్ఫియా సంఘంలో ఏ తప్పిదము కనబడదు. కానీ ఒక మెప్పు కూడా లేని సంఘం ఏమిటి అని అంటే లవోదికీయ సంఘము. లవోదికీయ సంఘములో ఒక మంచి కూడా లేదు, మిగతా సంఘంలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మీరు ఇంకా చూస్తే 2వ అధ్యాయం ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ ఏమన్నాడంటే, నా గురించి నీ క్రియలు, 2వ వచనం నుంచి, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులు సహింప లేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని ఓకే 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 మామూలుగా చదివితే టకటక చదువుతాం, మైక్ పట్టుకోగానే అంతే. ఎందుకు కతకడ అవుతుంది, అందుకే పట్టుకోవట్లేదా? ఒప్పుకోండి, యేసు రక్తమే మైక్లో చదివితే అక్కడ రికార్డింగ్ అవుతుంది, స్పష్టంగా వినబడుతుంది, వింటారు. అందుకే ప్రభునామానికి మహిమ కలుగునుగా.
ఇప్పుడు దేవుడు చెప్పాడు కదండి, యేసుప్రభు అయినా మాట్లాడుతున్నది. ఎఫెసీ సంఘంలో మంచి ఉన్నాయి, నా కొరకు నువ్వు సహిస్తున్నావు, నీ క్రియలు బాగున్నాయి, అపోస్తులు కాకయే మేము అపోస్తులు అని చెబుతున్న వారిని నువ్వు పరీక్షించి అబద్ధికులను తేల్చేశావు, అయినా నీలో ఒక తప్పు ఉంది అన్నాడు. అయినా నీలో పొరపాటు ఉంది, నీలో ఒక బలహీనత ఉంది అని ఎత్తి చూపించిన దేవుడు నా దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంఘాన్ని గురించి మాట్లాడతాడు. లవోదికీయ సంఘం గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయము 14వ వచనంలో లవోదికీయ సంఘం అని ఉంటుంది. 15వ వచనంలో నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను నీవు లేవు, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన ఎడల మేలు. ఎలా తిడుతున్నారు చూడండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడై ఎరుగక నేను ధనవంతుడని ధనాభివృద్ధి చేసుకున్నానని నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అన్నమాట ఉంటాయి కదా. ప్రతి చిన్న విషయం కూడా దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు కదా. మంచి చెబుతున్నాడు, చెడు కూడా చూపిస్తూ ఉన్నాడు కదా. ఈ లవోదికీయ సంఘంలో ఏ మంచి లేనట్టు మనం చూస్తున్నాం కదా. మరి అలా మాట్లాడుతున్న దేవుడు ఈ చెడ్డదాసుడు అని అన్నాం కదా. ఈ చెడ్డదాసుడు, పనికి మాలిన దాసుని కాలు చేతులు బంధించి వెలుపట చీకటిలో వేసేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనే మాట మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఇతడు ఏ తప్పిదమ్ము చేశాడు? ఒకవేళ ఏ తప్పిదమ్ము చేసుంటే ఎత్తి చూపిస్తాడు కదా, ఆయన మాట్లాడతాడు కదా. నువ్వు ఈ తప్పు చేసావు అందుకే అని అంటాడు కదా. ఏ పాపం చేశాడు చెప్పండి? ఏ పాపం చేశాడు? మీరు మౌనంగా ఉంటే నాకు చెప్పబుద్ధి ఏంటండి, మీ మౌనం నశించునుగాక. దానికైనా ఆమెను అంటలే అంటే ఆ మౌనం ఉండాలనా? మౌనవ్రతమా? ఈరోజు ఏదో కార్యక్రమం జరుగుతుందనా? ఏమండి, నేను సందర్భాన్ని బట్టి పండగలు బట్టి నేను మెసేజ్ ఎప్పుడు చెప్పను, అందుకే నేను దాని గురించి వెళ్ళలేదు. ఆ వ్రతంలో ఉన్నారేమో, రాత్రంతా పౌలులాగా జాగర్లు. కొంతమంది నువ్వు ఎందుకు అయ్యా చేస్తున్నావు అంటే పౌలు చేశాడుగా, మనం కూడా మంచులందు స్తోత్రం చెప్దాం. చెప్పండి, ఏ తప్పిదమ్ము చేశాడంట అయ్యా? ఏ పాపము చేశాడు? 2 మాటలు చెప్పాను. ఇతడు నరకంలో పడవేయబడ్డానికి 2 మాటలు చెప్తాను. సాధ్యమైతే ఈరోజు ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వచ్చే వారం ఇంకో మాట చెప్తాను. మనం ఎప్పుడూ అనుకోలేదు నరకంలో ఈ పాపం చేస్తేనే పడవేయబడతారు, ఈ పాపం చేయలేదు కాబట్టి ఇంకా తిరుగులేదు అని అనుకున్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈయన గురించి మాట్లాడుతున్నా. ఏ తప్పిదం చేశాడని చెప్పాను? ఏ తప్పు చేశాడు సార్? అయ్యా కదా, నేను అది చెప్పట్లేదు. ఆయన తీర్పు తీర్చడానికి 2 మాటలు మాట్లాడాడు. ఇప్పుడు 22 లూకాసు వార్త 19వ అధ్యాయము 22 చదువుతారా? 22 చదువుతారా? కోయివాడినైనా కఠినుడాన్ని నీకు తెలిసి ఉండగా చాలు. చెడ్డదాసుడా అని మాట్లాడి కోపించడానికి, ఆయన మీద కోపమును కురిపించడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ మాట్లాడుతున్నమాట నీ నోటి మాటను బట్టే అన్నాడు. ఏంటి? ఏ తప్పిదమ్ము చేశాడంటే ఏ తప్పిదమ్ము చేయలేదు.
తన నోటి మాటను బట్టి నేను నీకు తీర్పు తీరుస్తాను అన్నాడు. తీర్పు తీర్చేశాడు. ఏమిటి అని అంటే ఇతన్ని కాలు చేతులు బంధించి చీకట్లో వేసి అంటే అన్నాడు. ఏ తప్పిదమ్ము చేయలేదు కానీ అతడు నోటి మాటలు. కాబట్టి మనము మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటులో మాట్లాడేస్తూ ఉంటాం. ఇలా పెద్దగా ఏ పాపం కాదు, మనం మాట్లాడేయచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా పలికేవచ్చు అని పలికేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటను బట్టి దేవుడు తీర్పు తీస్తాడు. మత్తయి సువార్త 12:37లో ఏమని ఉంటుందంటే, నీ మాటను బట్టియే నీతిమంతులు అని తీర్చబడతావు, నీ మాటలు బట్టియే నిరపరాధి అని తీర్పు తీర్చబడతావు అని బైబిల్లో ఉంటుంది. నేను చదివేసిన తర్వాత కూడా ఇంకా మీరు చదవలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నీ మాటను బట్టియే అపరాధి అని. కీర్తన 32లో ఏమని ఉంటుంది? కీర్తన 32 అదే 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 ఎవడు ధన్యుడు అంట? తన అతిక్రమమును పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు అన్నాడు. ఎవరు పాపము క్షమించబడతదో, ఎవరు అపరాధము క్షమించబడతదో వారు ధన్యులు. ఎందుకు అని అంటే క్షమించబడిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. అందుకే ఒక పాట పాడతాం కన్నా, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. ఎవరికి చోటు లేదు? పాపులకు అక్కడ చోటు ఉండదు, పరిశుద్ధులకే అక్కడ చోటు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అని అంటే అక్కడ పరిశుద్ధుడు ఉన్నాడు కాబట్టి, అక్కడ నిత్యము స్తుతించబడుతున్నాడు కాబట్టి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుతున్నాడు కాబట్టి. అక్కడ ఉండేది ఎవరు అంటే పాపులు కాదు, పరిశుద్ధులే. ఒకవేళ మనం పాపులు అని అనుకుంటే యేసు రక్తాన్ని బట్టి కడగబడిన వారైతేనే మన పరలోక రాజ్యానికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. నిజమే, పుట్టుక పాపమే, బ్రతుకు పాపమే, జీవితం పాపమే, నడవడిక పాపమే కావచ్చు, కానీ ప్రభు చెంతకు వెళ్ళి, సిలువ చెంతకు వెళ్ళి ప్రభు ఆయన దగ్గర ఒప్పుకొని పాపమును కడగబడితేనే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, తన పాపమునకు పరిహారము నొందినవాడు, ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. క్షమించబడకుండా మనం వెళ్ళలేం కదా, క్షమించబడకుండా వెళ్ళాం. నీతిమంతులని తీర్చబడకుండా మనం వెళ్ళలేం కదా, అపరాధి అని తీర్చబడిన తర్వాత మన పరలోక రాజ్యానికి వెళ్ళాం కదా. అందుకని నీ మాటను బట్టియే నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మాట్లాడేస్తున్నావు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు, అది ఏమవుదు అని అనుకుంటున్నావు. కాదు, నీ మాటను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇతన్ని చెడ్డదాసుడా, ఇతను నరకంలో వేసేయండి అనడానికి కారణం ఏంటంటే తన నోటి మాటలు కరెక్ట్గా లేదు. ఏ తప్పిదము చేశాడు, వ్యభిచారం చేశాడు, ఇంకొకటి చేశాడు అని బైబిల్లో వ్రాయబడలేదు. యేసు ప్రభు అలా మాట్లాడలేదు. కానీ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ నోటి మాట సరిగ్గా లేదు, తినంగా లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నావు, దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక సందర్భంలో అనేక విధాలుగా మాట్లాడుతున్నాం కదా, అనేక విధాలుగా మాట్లాడేస్తుంటాం కదా. ఇంకోటి చెప్పనా, నువ్వు మనసులో అనుకున్నా సరే దేవుడు తీర్పు తీరుస్తాడు. బయటికి చెప్పలే, మనం బయటికి ఎవరికి చెప్పలే, కానీ మనసులో ఏమనుకున్నా, ఏదో ఒకటి అనుకున్నా, అదేంటి ఇలా కూడా తీర్పు తీరుస్తాడా అనుకుంటున్నారా?
మండుచున్న అగ్ని పర్వతముల మీద నడుచుచున్న తేజో నక్షత్రం ఎవరు అని అంటే లూసిఫర్ కదా. లూసిఫర్ ఏ తప్పిదము చేశాడు అని అంటే నోటి మాట బయటికి రాలేదంట. తన మనసులో అనుకున్నాడంట, నా సింహాసనం ఆయనకి పైగా హెచ్చించుకుందును అని అనుకున్నాడంట. అంతే కింద పడి దూయబడ్డాడు. ఏం చెప్పాడు? ఎవరికి చెప్పాడో లేదో మనసులో అనుకున్నాడని యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మనసులో అనుకుంటే చాలు. ఇప్పుడు మీరు చూస్తారా? ఓకే ఓకే చాలు, ఇవన్నీ రిఫరెన్స్ మీకు తెలుసు కదా. 12వ వచనమా? ఓకే 14. కాబట్టి తన మనసులో అనుకున్నాడంట. నీవు కూడా నేను ఎవరికి ఏం అనలేదండి అని అనుకుంటున్నా. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? చెప్పనా? నీ కష్టాన్ని బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ సమస్యను బట్టి, నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి మనసులో నువ్వు ఎవరికి చెప్పకపోయినా, ఏం దేవుడు, ఇంతకు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇంత నీతిగా జీవిస్తున్న నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు శ్రమలు, ఇంత దేవుడు నాకు ఏమీ చేయడు, ఇంకా ఇంతే నా ప్రార్థన ఆలకించడు, నాకు జవాబు అనుగ్రహించడు అని మనసులో ఎన్నిసార్లు అనుకున్నామో. జెఫన్యా 1వ అధ్యాయము 12వ వచనములో మీరు చదువుతారు ఒకసారి. జెఫన్యా 1:12 తీసారా? నేను ఎవరిని మనసులో అనుకున్నారు కానీ ఏమని అనుకున్నారు? ఏమని అనుకున్నారు? ఆయన ఏం చేయడండి. ఇన్ని సంవత్సరాలు అయింది, 7 వారాలు ప్రార్థన కూడా అయింది, అయినా కష్టాలే. నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు ఇబ్బందులు అని ఎవరికి చెప్పలేదు, మనం ఎవరితో అనలేదు. కానీ మనసులో అనుకున్నా. నువ్వు అనుకున్న దాన్ని బట్టి తీరుస్తాడు. ఇతడు ఏంటి అంటే నా దేవుడు చెడ్డోడండి, నా దేవుడు కఠినోడండి, నా దేవుడు పెట్టని దాన్ని ఎత్తువాడవా, ఆయన విత్తని దాన్ని కోయవాడు ఆయన కాదు కదా. కానీ మనసులో మాట్లాడేస్తున్నాడు. ఈరోజు మనం కూడా అదే మాట్లాడుతున్నాం కదా. ఆయన ఏం దేవుడు అండి? ఇన్ని సంవత్సరాలు సేవించినా సరే ఇంకా మేలు జరగలేదు కదండి. నా జీవితంలో కీడే జరిగింది కదా, నా జీవితంలో సమస్య జరిగింది కదా, ఇంకా ఆశీర్వాదం రాలేదు కదా. ఏం దేవుడు? దేవుడు ఉంటే చేస్తాడు కదా అని ఎన్నిసార్లు మనసులో అనుకున్నామో. అనుకోలేదా? దీనికి లెక్క ఉంటుంది అనేది. ఇప్పుడు మీరు మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 36లో ఏమని ఉంటుందంటే ప్రతి దానికి మనము లెక్క అప్పచెప్పాలని ఉంటుంది. ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి అడుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన అడగడానికి రాబోతున్నాడు. ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు తలంతు గురించి మనం చూసాం కదా. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడు 1 ఇచ్చేసి ఆయన దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత మరలా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేనికి? మీరు అంటున్నాడు రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి, వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమాన స్వీట్లు పట్టుకొని మీకు వస్తున్నాడు, అడగడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశావు? నీ విలువైన సమయాన్ని ఎలా మాట్లాడావు, ఎలా ప్రవర్తించావు, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో, మీ బంధుమిత్రులతో ఎలా ప్రవర్తించావు, ఎలా మాట్లాడావు, అడగడానికి వస్తున్నాడు ఆయన. బహుమానం పట్టుకొని నీకు ఇవ్వడానికి వస్తున్నాడు. యేసు రక్తం ఇచ్చే అడగడానికి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మనం ఖచ్చితంగా లెక్క చెప్పాలి ఆయనకి. ఆ లెక్కలో తేడా వచ్చిందనుకో, ఇగో ఈలాగే వేసేయండ్రా అంటే పరిస్థితి ఏంటి? ఇంత భక్తి చేసి, ఇంత శ్రమపడి, ఇంత పరిచర్య జరిగించి, ఇంత కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకొని ఆ పరిచర్య జరిగించి నరకానికి వెళ్ళిపోవడంకా అండి. మనమందరం ఆయనతో పాటు సదాకాలం ఉండాలి కదా. అందుకే కదా ప్రయాసపడుతున్నాం, అందుకే కదా పరిచర్య జరిగిస్తున్నాం.
అందుకే కదా ఈ భక్తి, అందుకే కదా ఈ నీతి, అందుకే కదా ఈ ఉపవాసము. ప్రభునామానికి మహిమ కలుగునుగా. కాబట్టి అందరూ ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు మనము సదాకాలము ఉండాలని ఆశతో పరిచర్యను జరిగిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇంత చేసిన తర్వాత మాటను బట్టి నీ అవినీతిపరుడుగా తీర్చబడి నరకంలో పడవేయబడ్డకు కాదు. మనం ఇంతవరకు మనం అనుకునేది ఏంటి అని అంటే, పాపము చేస్తే నేను నరకంలో దేవుడు వేస్తాడండి. ఈ రోజుల్లో రకరకాల బోధలు వచ్చింది. ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు గత పాపానికి సిలువలో మరణించలేదు. ప్రజెంట్ మనము చేస్తున్న ప్రతి పాపానికి కూడా ఆయన మరణించాడు. అంత మాత్రమే కాకుండా ఫ్యూచర్లో నువ్వు చేయబోయే ప్రతి పాపానికి కొరకు కూడా ఆయన మరణించాడు. కాబట్టి విచ్చలవిడిగా పాపం చేయి అని చెప్పే దైవ సేవకులు ఉన్నారు. అలా చెబితేనే మాకు సంతోషం కదా. అలా చెబితేనే మనకి కొద్దిగా ఊరట అనిపిస్తుంది. అమ్మ ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు షుగర్ ఉంది, మీరు ఏదైనా తినొచ్చు, ఇది తిని అంటే అంత సంతోషంగా ఉంటుంది. అన్నీ కంట్రోల్ చేయాలి. ఒక ముక్కలు ఉండకూడదు, ఒక అట్టిపల్లి ఉండకూడదు, స్వీట్ ఉండకూడదు, ఆ జిలేబీలు ఏమి ఉండకూడదు. వాళ్ళు తింటూ ఉంటే మళ్ళీ అలా చూస్తూనే ఉండాలి. కానీ ఒక్క టాబ్లెట్ ఇచ్చేసి నువ్వు అన్నీ తినేయచ్చు అంటే కదా ఎంత సంతోషంగా ఉంటుంది. ఇది కూడా క్రైస్తవులు కూడా ఎలా తయారంటే దురద చెవులు గలవారై అంటాడు. తమకు అనుకూలమైన సేవకులను ఏర్పాటు చేసుకున్నారంట. అనుకూలంగానే చెప్పాలి, పర్వాలేదులే నువ్వు ఎలా చేసినా, ఇక్కడ రెడ్గా అయిపోయినా పర్వాలేదు. ఇక్కడ ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉండాలి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడప్పుడు నేను వస్తాను. ఇక్కడ ఇలా ఉండి అక్కడ అలా ఉంటారా? మరి అక్కడ ఏం ఉండదు కదా, కిట్టు ఏమీ ఉండదు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఎందుకని ఇతన్ని కట్టి పడేయండి అన్నాడంటే, ఇతని మాటలు సరిగ్గా లేదు. ఇతని మాటలు ఆయన మాటలను బట్టే తీర్పు తీరుస్తున్నాడు. ఆయన మాటలను బట్టే ప్రభు తీర్పు తీరుస్తాడు. అపరాధి అని తీర్పు తీర్చాడు. కీర్తనకారుడు 103వ కీర్తనలో అదే అంటాడు కదా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచియున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగును. రెండవ మాట నుంచి చదువుకుందామా. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరో. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపములు క్షమించువాడండి. అందుకే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం అనే ఒక ధైర్యం. ప్రభునామానికి మహిమ కలుగును. క్షమించబడకుండా, పరిశుద్ధపరచబడకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి మన నోటి మాటలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి సార్? మన కోపం వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది, అప్పటి వరకు ఇంగ్లీష్ రాదు. సుప్రభాతం రాదు. అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా తిరుగులేదు. యేసు రక్తమే జై. నాగుపాము ఎక్కడా లేదు, మన ఇంట్లోనే ఉంటాయి. అప్పుడప్పుడు బయటికి లేస్తుంటా. అదేంటి ఇలాగ అనుకోలేదా అనిపిస్తుంది వాళ్ళని చూడగానే. అప్పుడప్పుడు నేను నిలబడినా సరే నేను పక్కనే పాస్టర్ గారు ఉన్నారని కూడా చూడకుండానే యేసు రక్తమే జై రెచ్చిపోతూ ఉంటారు. ఏం చేయాలి? ఒకసారి అలాగే జరిగింది. మీరు 2 సమూయేలు 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చిన తర్వాత చాలు నేను చెప్తాను, తర్వాత మీరు చదువుతారు. నాతాను ప్రవక్త వచ్చాడు. రాగానే పాస్టర్ గారు రండి కూర్చోండి, ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్ తీసుకుంటారా?
కాఫీ పెట్టమంటారా అని అంటే కాఫీ ఏమీ వద్దు, కూల్ డ్రింక్ అసలే వద్దు. సరేలే మధ్యాహ్నం వరకు ఉండండి, చికెన్ వండేస్తాను తినేస్తారు అంటే నీ భోజనము వద్దు, చిన్న స్టోరీ చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చాను అని ఒక స్టోరీ చెప్పాడు. ఏమిటి అంటే ఏమి లేదు, అనగనగా ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకడు ధనవంతుడు, ఒకడేమో దరిద్రుడు. ఆ ధనవంతుడికి చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, చాలా పశువులు ఉన్నాయి. ఈ పేదవాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. అది ఎలా ఉంది అంటే తన కూతురులాగా కొడుకులాగా తన ఇంట్లో అది పెరుగుతూ ఉంది. ఈలోగా ఒకడు మార్గస్థుడు వచ్చాడు. ఎవరికి? ధనవంతుడి ఇంటికి ఒక స్నేహితుడు మార్గస్థుడు వచ్చాడు. మరి వచ్చాడు కదా, వాడికి భోజనం వండి పెట్టాలి కదా మార్తలాగా. అలాగా భోజనం వండి పెడదామని చెబితే మనకి ఏముండాలి? ఏదో ఒకటి ఉండాలి. కాయగూరలు అయితే బాగోదు కదా. ఇప్పుడైతే చికెను, అప్పుడైతే ఇప్పుడు ఏం చేశాడంటే ఒక గొర్రె వధించాడంట. గొర్రె వధించి అతడికి ఆతిథ్యము చేశాడంట. అంటే దావీదు అని ఉంటాడు, గొర్రె వధించి ఆతిథ్యం చేశాడు, దానికే ఉంది, బాగానే ఉంది కదా, మంచి పని చేశాడు కదా అని అంటే ఆ గొర్రె ఆడది కాదు, ఒకే ఒక గొర్రె ఉంది కదా, ఈ పేదవాడిది కొడుకులా కూతురులా పెరుగుతుంది కదా, ఆడిది తీసుకెళ్ళి నరికేశాడయ్యా అని చెప్పాడు. ఇలా చెప్పగానే నాగుపాము ఏం లేస్తుంది, చౌర్రమని లేచాడు. 6వ వచనం చదువుదా, 5వ వచనం చదువుతారా? 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపించి ఓకే 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 ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎవడి గురించి మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు ఏమీ తెలియకుండా రమ్మని లేచి అలాంటి వాడు మరణపాత్రుడు, మరణించవలసిందే అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా వాడు ఒక గొర్రె నరికేశాడు కదా, ఒక గొర్రెకు బదులు 4 ఇచ్చేయాలా అన్నాడు. ఇంతకీ ఇది ఎవడి గురించి? ఆడి గురించి ఆడే తీర్పు తీసేసుకుంటున్నాడు. ఇలాగ అనకుండా ఉంటే బాగున్ను, ఇలా అనకుండా ఉంటే బాగున్ను. అక్కడ 10వ వచనం నుంచి చదువుదామా. నీవు నన్ను లక్ష్యము చేయగా హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా. సరే 13వ వచనం చదువుదాం. నీవు పాపము చేసితివని దావీదు నాతాను నీవు చావకొనున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఓకే, ఇప్పుడు దావీదు ఏమన్నాడు? అలాంటి వ్యక్తి మరణానికి పాత్రుడు అంటే దావీదే చచ్చిపోవాలి. కానీ వెంటనే 13వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే వెంటనే ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు మరణించకుండా నీ పాపము దేవుడు క్షమించాడు అన్నాడు. కానీ పుసుక్కుని అనేసాడు కదా, ఒక గొర్రెకి 4, ఒక గొర్రెకు 4 అని ఎప్పుడు అనవద్దు. పుసుక్కునే మాట జారిపోవద్దు, దేవుడు దాన్ని లెక్క అడుగుతాడు. ఈ 4 గొర్రెలు అంటే ఏంటో తెలుసా? 4 పిల్లలు చచ్చారు, 4 కుమారులు చనిపోయారు. మొదటి కుమారుడు ఎవరు అంటే బెత్షెబకు పుట్టిన కుమారుడు, మొదటి కుమారుడు చచ్చిపోయాడు. 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదండి, మొదటి కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో అమ్నోను చనిపోయాడు. అమ్నోను ఎందుకు చనిపోయాడు తెలుసా? అబుషాలోము చెల్లికి పాడు చేసినందుకు అబుషాలోమే చంపేశాడు. అబుషాలోమే చంపేశాడు, అన్నే చంపేశాడు. ఆ తర్వాత ఎవరు చచ్చిపోయాడంటే అబుషాలోము చచ్చిపోయాడు. అబుషాలోము అంత అందగాడు ఇంకెవరు లేరంటండి. మనం ఇక్కడ పెళ్లి చూపులకి వెళ్తే ఏదో ఒక వంక చెప్తాం కదా, తెల్లగుంది కానీ కదా కళ లేదంట కదా, బాబా తెల్లగుంది కానీ కళ లేదు.
అంత బాగానే ఉంది కానీ ఆ ముక్కు ఒకటే బాగాలేదు. అంత బాగానే ఉంది కానీ పొట్టిగా ఉంది. అంత బాగానే ఉంది కానీ లావుగా ఉంది. అంత బాగానే ఉంది కానీ బక్కగా, ఇలాంటి చాలా చెబుతాం కదా. అంత బాగానే ఉంటుంది, ఏదో ఒక లోపము ఉంటుంది. అదే ఎపిసి సంఘాన్ని గురించి మనం చదివినట్టు. కానీ లోపం లేనివాడు ఎవడో తెలుసా? ఎవరండి? అబషలోము అండి. మీరు చదువుతారు అది 14వ అధ్యాయము 25వ వచనము. ఇజ్రాయిల్ అందరిలో అబషలోము అంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. అంత అందగాడు, అంత అందగాడండి. నిజానికి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఎదిగి వచ్చిన కుమారుడు చనిపోతే తల్లిదండ్రులు గుండె కోత ఎలా ఉంటుందో అనుభవం గుండా వెళ్ళిన వారికి వాళ్ళకి అర్థమవుతుంది. మనం బయట నుంచి బాగానే చెబుతాం, పర్వాలేదులే అంటాం, కానీ పెంచి ఇంతవాడు చేసిన తర్వాత నా చేతికి అందుతాడేమో అని అనుకున్న తర్వాత వీడే నాకు దిక్కు అని తర్వాత వాడు హఠాత్తుగా మాయమైపోతే ఆ బాధ ఇంతంత కాదు. ఇజ్రాయిల్లో ఇతను వంటి అందగాడు ఎవడు లేడు. ఇతడు చనిపోవడానికి కారణం ఏంటంటే ఏ పాపము చేశాడంటే ఏ తప్పిదము చేయలేదండి. కానీ తొందరపడి మాట అనేసరి చూశారు. దాని గురించే నాతాను చెబుతా ఉంటే, ఇంతకీ ఎవరి గురించి అయ్యా ఈ కథ నాకెందుకు చెబుతున్నావు, అసలు దేనికి మాట్లాడుతున్నావు అని ఒక్కసారి అడిగి ఆలోచించి మాట్లాడుంటే బాగుండు కదా. నిజంగా కోపం వస్తే మనం ఏం మాట్లాడతాం మనకు అర్థం కాదు. సో ఈ టైం నోట్ చేసుకోండి. మేము గ్రీన్ గార్డెన్స్లో ఉండేవాళ్ళం. మరిపాలెంలో గ్రీన్ గార్డెన్స్లో ఉండేటప్పుడు మా పక్కనే ఇంకొకరు ఉండేవారు. మేము బయటికి వెళ్ళిన తర్వాత, తమ్ముడు నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకి పక్కింటి వాళ్ళకి గొడవ వచ్చింది. చిన్నది ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మా అమ్మ కొద్దిగా కోపం ఎక్కువ, నేను శిలంగ పెట్టి చంపేస్తాను అన్నదంట. ఏంటి శిలంగ పెట్టి చంపేస్తాను అనగానే ఆవిడ జడిసిపోయి అమ్మో శిలంగ పెట్టేస్తుందంట అని ఆ ఒక ముక్క పట్టుకుంది. మా అమ్మకి ఏమైనా తెలుసా అని అంటే ఏ పాపము తెలియదు. ఎవరి దగ్గర కానీ వెళ్ళిందంటే అసలు పాపం పుణ్యం ఏమీ తెలియదు. కానీ ఏమనేసింది, నీకు శిలంగ పెట్టి చంపేస్తాను అన్నది. ఆ ముక్క పట్టుకొని ఆ తెల్లవారైన గొడవ మేము సాయంత్రం వచ్చిన తర్వాత కూడా అది పట్టుకొని మీ అమ్మగారు నాకు శిలంగ పెట్టి చంపేస్తాను అన్నది ఇదే అనేసి గోల్ గోల్ చేసేస్తుంది. అసలు ఏ అఘోర దగ్గర కానీ ఏ మాంత్రికుడి దానికి ఏమి చేత కాదు, అసలు తెలియదు. కానీ ఆవేశంలో ఏమనేసింది, ఆ మాట పట్టుకున్నారు వాళ్ళు. నేను నాకు తరచుగా వస్తుంది, తాగిన వస్తుంది మళ్ళీ. ఇదెందుకు చెబుతున్నానంటే మనం కూడా అప్పుడప్పుడు కోపం వస్తే అది ఏం మాట్లాడతామో తెలియదు, అది అనాలని అనేస్తాం. అది ఆధారం లేకపోయినా నువ్వు ఇలాగే అని అనేస్తాం. అది ఆధారం ఉందా అంటే ఆధారం లేదు. ఆ మాట పట్టుకుంటారు కదా, ఏదో ఆవేశంలో అనేసాం కానీ జీవితం అంతా అదే మొక్క పట్టుకుంటారు కదా. ఆ మాటే పొరపాటు వచ్చింది కదా. అందుకే ఆవేశంలో జారిపోకూడదు. ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడేయకూడదు. తొందరపడి ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఇక్కడ నీ నోటి మాటను బట్టే నిన్ను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పాడు. దేని బట్టి? నువ్వు చేసిన తప్పిదం బట్టి, నువ్వు చేసిన పాపను బట్టి నేను తీర్పు తీరుస్తాను అంటే బాగును. కానీ అలాగనుకుంటా నీ నోటి మాటను బట్టి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. కాబట్టి క్రైస్తవులైన మనం ఇంకో మాట చెప్పిన యాకోబు పత్రికలో మనం ఏం చూస్తామంటే బోధకులమైన మనము ఇంకా కఠినమైన శిక్షను మనం పొందుతాం. కాబట్టి అనేకులు బోధకులు కాకుడుని అనేసి చెప్పాడు కదా. నేనంటాను
విశ్వాసుల కంటే బోధకులకే రెట్టింపు శిక్ష ఉంటే మరి అన్యుల కంటే ఆ విశ్వాసులకు శిక్ష ఉండదా? ఉండదు కదా. అన్యులకు ఏ పాపం ఉంది? పాపం చేయకూడదని వారికి తెలియదు, కానీ పాపం చేయకూడదని మనకి తెలుసు కదా. బైబిల్ బోధిస్తుంది కదా, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలాగ సహవాసం చేయాలో బైబిల్ మనకు బోధించింది కదా. తెలిసి కూడా చేస్తే వారికంటే శిక్ష మనకి ఎక్కువ ఉంటుందా లేదా? మరి బోధించే నాకు మీకంటే ఎక్కువ శిక్ష ఉండేటప్పుడు వారికంటే శిక్ష మనకు ఉండదు కదా. అందుకే క్రైస్తవులైన మనము మాట తీరు సరిగ్గా ఉండాలి, మాట చక్కగా. అందుకే నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఎలా ఉండాలి? అందుకే నన్నేసి చూడు అన్నేసి చూడు అన్నాడు. ఏంటి? నన్నేసి చూడు అన్నేసి. ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. అది కోపంలోనైనా, అది ఎప్పుడైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? నరుని కోపము దేవుని నీతిని అది నెరవేర్చదు. అందుకే కోపపడుడి కానీ పాపము, ఒకవేళ కోపపడిన అని ముఖం తిప్పేసి ఉండకుండా సూర్యుడు అస్తమించక ముందే ఏం చేయాలి? మరలా కలిసిపోవాలి ఏసు రక్తం ఇచ్చి. కొంతమంది గోడను చూసి మాట్లాడుతుంటారు, ఇదిగో టిఫిన్ అక్కడ పెట్టాను అనేసి. ఇలాగ ఒక ఇంట్లోనే మాటలు లేవంట, మాటలు లేవు. పేపర్ మీద కుటుంబం జరుగుతుంది. ఆయన డ్యూటీ నుంచి వచ్చాడు, అలిసిపోయి వచ్చాడు. నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్, నాకు 8 గంటలకి నువ్వు లేపాలి అని ఒక చీటీ రాసి వంటగదిలో పెట్టేశాడంట. అలిసిపోయి వచ్చాడు కదా. అవి చదివింది, సరే లేపుతాను అనుకుంది. 7:30 అవుతుంది, స్టార్ట్ చేసింది, రాసింది. టైం అవుతుంది లేగు అని రాసి పెట్టింది. పడుకునే ఉన్నాడు. 8 అయిపోయింది లేవు అని రాసి పెట్టింది. లేస్తాడా? 8:30 అయిపోయింది, ఏం చేస్తున్నావు అని రాసి పెట్టింది. 9 గంటలు లేచాడంట. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? సూర్యుడు అస్తమించక ముందే సమాధాన పడిపోవాలి సార్, కలిసిపోవాలి. దేవునికి స్తోత్రం. కోపాలు వస్తాయి, ఉప్పు కారం తింటున్నాం కాబట్టి కోపం వస్తుంది, కానీ పాపము చేయకూడదు. ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడకూడదు. జాగ్రత్త. నన్ను చూడరు అని మాట్లాడకూడదు. సేమ్ అదే డైలాగ్ అయిపోద్ది. నన్ను వాళ్ళు చూడరు. దేవుడు మేలు చేయలేదు అంటేనే శిక్షిస్తానన్నాడు కదా. ఆయన మేలు చేయడండి, ఏం చేయడండి అని అంటేనే శిక్షిస్తానన్న. కాబట్టి ఇంకా ఇది జరగదు, మన నోట ఏం రాకూడదంటే ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కానే కాదు, ఇది అసాధ్యము అన్నమాట మనం అనకూడదు. ఎందుకని? మన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అందుకే మన నోట ఇంకా అవ్వదు అన్నమాట రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే నా దేవుడు మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది దొంగలు మారుతున్నారండి, నరహంతకులు మారుతున్నారండి. గజ దొంగ స్టువర్టపురం గజ దొంగ సుధాకర్ గారు మారిపోయారు సార్. దేవునికి స్తోత్రం. మైకేల్ బాబుని క్రాంతి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయ్యా నువ్వు నడుచుకుని వస్తూ ఉంటే 10 మంది వెంట పెట్టుకుని వస్తుంటే సింహం వచ్చినట్టు ఉండేది కదా, ఇప్పుడు పులి వచ్చినట్టు పిల్లి వచ్చినట్టు కూడా అనిపించట్లేదు, అసలు భయమే లేదు అని అంటే, ఇప్పుడు మీ వెనకాల 10 మంది ఉండేవారు కదా, మరి ఇప్పుడు మీరు సింగిల్గా వచ్చారు ఏంటంటే, నేను సింగిల్గా రాలేదన్నాడు. నేను సింగిల్గా రాలేదు, మరి ఏంటి సింగిల్గా వచ్చి సింగిల్గా నాతో పాటు దేవుడు ఉన్నాడు అన్నాడు. ఏసు రక్తమే జై. నిజంగా క్రైస్తవులు అంటే అంత మార్పు ఉండాలి కదా. బాంబు నుంచి బైబిల్లోనికి వచ్చేసాడు కదా, క్రూరత్వం నుండి దీనత్వంలోనికి వచ్చేసాడు కదా. డిఫరెన్స్ ఉండాలి క్రైస్తవుల్లో. దేవునికి స్తోత్రం. ఇది గయ్యలంది, దాని నోట్లో మనం నోరు పెట్టకూడదు అంటాం కదా, కొన్ని అంటావా?
అంటావా లేదా? కొంతమంది ఇలా ఉంటుంది, ఇంట్లో సమస్యలన్నీ బయటికి వెళ్ళి అరుస్తూ ఉంటారు, బయటికి వెళ్ళి చెబుతూ ఉంటారు. అంటే అందరికీ తెలిసిపోవాలి ఏది ఇంట్లోది, ఇంట్లో సమస్య బయటికి తెలిసిపోవాలి. ఇలా ఎవరైతే అరుస్తూ ఉంటారో వాళ్ళ గురించి మనం ఇలాగంటే, అమ్మో ఆవిడ నోరు పెట్టకూడదు అని అంటాం కదా. అలాంటి వారు కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మారిపోవాలి కదా. అర్రే మొన్నటి వరకు ఇంత చండాలంగా మాట్లాడేది ఇప్పుడు ఇంత మంచిగా మారిపోయింది అని ఆ స్వభావం మనకు కనబడాలి కదా. అదే నోటి మాట మారిపోవడం అంటే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ నోటిని మాటను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం ఏం మాట్లాడుతున్నాం దాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. ఇతను ఏమనేసాడంటే, ఒక గొర్రెకు 4 గొర్రె అనుకున్నాడు, ఎవడికో అనేసి అనుకున్నాడు. ఇతనికి కాదేమో అనేసుకున్నాడు, తొందరపాటులో అనేసాడు. ఇది ఆవేశంలో అన్నమాట దేవుడు పట్టించుకోకూడదు కదా. పట్టించుకున్నాడా లేదా? ఖచ్చితంగా పట్టించుకున్నాడు కదండి. అతను కూడా చచ్చిపోవాలా, కానీ నేను తప్పు చేశానని ఒప్పుకున్నందుకు దేవుడు నీ పాపాన్ని క్షమించి నిన్ను చంపకుండా ఆపేశాడు అన్నాడు. కానీ 4 దేవుడు చంపేశాడు. ఒకటేమో బెత్షెబ కుమారుడు, రెండోదేమో అమ్నోను, 3 అబుసలోము, ఆ తర్వాత 4 అదోనియా. 4 అదోనియా ఎవరు అని అంటే, సొలొమోన్ రాజు అయిన తర్వాత పెద్ద కుమారుడు చంపబడ్డాడు. కనులారా చూస్తుండగా చనిపోయారండి. కాబట్టి జాగ్రత్త మన మాటలు. ఏమనేస్తున్నాడంట, దేవుడు కఠినుడు సార్, దేవుడు ప్రేమమయుడు అని చెబుతారు కానీ పాస్టర్లు ఉత్తినే సార్, మా జీవితంలో ఇంకా మేలు చేయలేదండి, ఏం దేవుడు అండి మాయదారి దేవుడు అని ఎన్నిసార్లు మాట్లాడేసాం మనం. అందుకేగా చర్చి చాలాసార్లు మానేసాం మనం. జాగ్రత్త, అలా మాట్లాడొద్దు. ఇతను కూడా అలా మాట్లాడాడు. ఏమని? నువ్వు కఠినుడువు, నువ్వు ప్రేమమయుడువు కాదు, నువ్వు కృపామయుడువు కాదు. వీళ్ళు పాడేస్తారు, కృపామయుడా నీలోనా అని పాడేస్తారు కానీ అతడు కృపామయుడు కాదండి, అతడు కఠినుడు అని మాట్లాడేశాడు. కాబట్టి నీ నోటి మాటను బట్టే తీర్పు తీరుస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఇతను నరకానికి వెళ్ళడానికి ఏ తప్పిదము లేదు, నోటి మాటే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంత సులువుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళలేం, అంత సులువుగా పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేం. ఎన్నో శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా. నోటి మాట తేడా ఉన్నా వెళ్ళిపోతామా? ఎలా పడితే అలా మాట్లాడినా వెళ్ళిపోతామా? దానికి తీర్పు ఉండదా? దానికి లెక్క అప్పచెప్పాలా వద్దా? ఖచ్చితంగా లెక్క మనం అప్పగించాలి. నీ సమయాన్ని కూడా లెక్క అప్పచెప్పాలి. తెలుసా, నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసావు, ఆ సమయాన్ని ఎంత వినియోగించావు. మీరు చాలామంది అనుకుంటారు ఏమిటి అని అంటే, మనం ఇక్కడికి వచ్చింది మనం పెళ్లి చేసుకోవడానికి, తర్వాత పిల్లలు కనడానికి, ఆ తర్వాత గృహాన్ని కట్టుకోవడానికి, వారిని పెళ్లి చేయడానికి, నేను వారిని మళ్ళీ ఒక గృహాన్ని కట్టి వారికి ఇంకా ఒక ఇల్లు ఇంటి వారుగా చేయడానికి ఇదే అనుకుంటాం. కాదు. మీరే పడుతుంటారు కదా, పరదేశులమో పురమిది కాదిప్పుడు. మాట్లాడరే, పాడితే చచ్చిపోతారనా? పాడేస్తే చచ్చిపోతే ఇంకెందుకండి? దాని అర్థం ఏంటి అని అంటే, మనం ఇది కాదు, ఈ ఊరు మంది కాదు. మంది ఏ ఊరు? బొడ్డపాలెం అనుకో. ఏ ఊరు మంది? పరలోకం. అక్కడి నుండి మనం వచ్చాం. దేనికి వచ్చారు? పిల్లలు కనడానికా? దేనికి పంపించాడు? ఇల్లు కట్టడానికా? ఆయనకి ఏ ఉద్దేశం లేదా? ఏ ఆలోచన లేదా? ఏ ఆశలు లేవా? దేనికో పంపించాడు కదా, ఏదో ఒక ఉద్దేశం కలిగి పంపించాడు కదా. ఆ ఉద్దేశం నెరవేర్చడానికే దేవుడు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పంపించాడు కాబట్టి లెక్క అడుగుతాడు. నీకు 80 సంవత్సరాలు ఇచ్చాను కదా, 80 సంవత్సరాలు ఏం చేసావు? డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. రాత్రింపగలు ఏంటి? డ్రైవింగే. ఇదే చెబుతామా?
నేను అందుకే చెబుతున్నా, ఉద్యోగం చేయండి, కానీ మొదట నీతి, మొదట రాజ్యం, మొదట పరిచర్య, మొదట దేవుని సన్నిధి, మొదట ప్రార్థన. దేవునికి స్తోత్రం. బుధవారం నుంచి అనుకుంటాను, బుధవారమేనా? బుధవారం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 40 రోజులు ఉపవాస ప్రార్థన కంటిన్యూ మనం చేస్తాం. ఉపవాసం అంటే 40 రోజులు 3 పూటలు ఉంటారా? దేవునికి స్తోత్రం. సన్నంగా అయిపోతారు. కానీ నేను ఎక్కువగా చెప్తాను ఏంటంటే, రాత్రి ఒక పూట అందరూ చేద్దాం. రాత్రి ఒక పూట మన ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అనుకూల సమయాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రతి ఒక్కరూ రావాలి. ఈ 40 రోజుల్లో 40 సందేశాలు ఉంటాయి. అద్భుతమైన సందేశాలు మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కూడా నాకు డ్యూటీ, నాకు ఆఫీసు, నాకు అది ఇది అన్నారంటే ప్రార్థన చేస్తాం సంఘం కూడి, ప్రభువా. కాబట్టి నేను ముగిస్తున్నాను. మన మాటలు జాగ్రత్తగా ఉందా? ఈ మాటలు ప్రభు ఆశీర్వదించునుగాక.